ఇదిగో చూడమ్మా, ఉమ్, నిధి ఈ ఇంట్లో ఉంది. అది సరిగ్గా ఏ ప్లేసులో ఉందో తెలుసుకోవాలంటే చివరిగా పెద్ద పూజ చెయ్యాలి. ఆ పూజ చెయ్యాలంటే నీ కూతుర్ని కూర్చోపెట్టి మాత్రమే చెయ్యాలి. ఏంటి స్వామి, ఏం చెప్తున్నారు స్వామి? వయసుకు వచ్చిన అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేస్తేనే ఆ నిధి ఎక్కడుందనేది మనం కనిపెట్టగలుగుతాం. అందుకే నీ కూతుర్ని కూర్చోబెట్టి రేపు రాత్రి ఆ పూజ చేస్తాను. నీ కూతురి బెడ్రూంలోనే ఆ పూజ చెయ్యాలి. నీ కూతురుతో మాట్లాడి రేపు రాత్రి ఆ పూజకి పంపించు. అలాగే. సరే స్వామి. ఇప్పుడు వెళ్ళి నీ కూతురితో మాట్లాడొద్దు. రేపు ఉదయం నీ కూతురితో మాట్లాడి రేపు రాత్రి జరిగే పూజకి పంపించు. అప్పుడు తప్పకుండా నిధి దొరుకుతుంది. సరే స్వామి. ఎలాగైనా సరే ఆ నిధి దొరికితే చాలు. ఓం హ్రీం క్లీం పాతాళ భైరవి మహంకాళి పరాశక్తి. ఓం శక్తి. నువ్విప్పుడు వెళ్ళు, రేపు కలుద్దాం. సరే స్వామి. ఓం శక్తి పరాశక్తి పాతాళ భైరవి భద్రకాళి. ఓం శక్తి నమః. తను ఇంకా కన్నెగానే ఉన్న కన్నెపిల్ల. తనతో నేను ఒంటరిగా గడిపానంటే నా శక్తి మరింత పెరుగుతుంది, నా ఆయుష్ కూడా పెరుగుతుంది. అందుకు ఈ పూజని నేను సరిగ్గా ఉపయోగించుకోవాలి. కన్యగానే ఉన్న 9 మంది కన్నెపిల్లలతో నేను ఏకాంతంగా గడిపానంటే నేను మహాశక్తివంతుణ్ణైపోతాను. ఆ తరువాత నేను అన్ని సిద్ధులను కూడా చేజెక్కించుకోగలుగుతాను. నేననుకున్నవన్నీ సాధించగలుగుతాను. దానికి మొదటి మెట్టుగా ఈ అమ్మాయిని ఉపయోగించుకోవాలి. స్వామీజీ. ఉమ్, రామ్మా, అలా కూర్చో. హ్మ్. ఓం హ్రీం క్లీం. ఓం హ్రీం క్లీం పాతాళ భైరవి చాముండేశ్వరి. ఈ పూజ పూర్తవగానే ఆ నిధి ఎక్కడుందో మాకు చూపించు. ఈ తీర్థాన్ని తాగమ్మా. ఆ, ఇంకా సేపట్లో నేను కోరుకున్నది నెరవేరబోతోంది. ఓం హ్రీం క్లీం పాతాళ భైరవి చాముండేశ్వరి. ఆ? పూజ పూర్తయిందమ్మా? పూజ అవ్వలేదు. వాడైపోయాడు. ఏమంటున్నావే? ఏమైంది? వాడిని చంపేశాను. ఏంటి, స్వామీజీని చంపేశావా? అయ్యో, ఏంటి ఏంటి ఇంత పని చేశావు? వాడు నాతో తప్పుగా ప్రవర్తించాడు, అందుకే నేను చంపేశాను. అయ్యయ్యో, ఎక్కడికి? నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి నిజం చెప్పి సరెండర్ అయిపోతున్నాను. అయ్యో, నిధి కోసం ఆశపడి నా కూతురు జీవితం నాశనం చేసుకున్నానే.